ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో మాఘమాసంలో సంకటహర చతుర్థి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది, పూజా సమయాల గురించి తెలుసుకుందాము. సకల విఘ్నాలకు అధిపతి ఆది దేవుల కుమారుడైన వినాయకుడు. ఆయనను పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులనైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడు అనుగ్రహము చాలా అవసరము. ఆ వినాయకుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది. అదే సంకటహర చతుర్థి. ఈరోజు కనుక వినాయకుని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయి. పెళ్ళి కాకపోవడము, పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. ఈ పూజ చేసేవాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. తలస్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. రోజంతా ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు, పచ్చి కూరలు మాత్రం తీసుకోవచ్చును. ఇక సాయంత్రము సూర్యాస్తమ సమయానికి అంటే సుమారు 6 గంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి ఉండ్రాల నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి. ఆ తర్వాత చంద్రుణ్ణి లేదా నక్షత్రాలను చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి 3 లేదా 11 లేదా 21 ప్రదక్షిణలు చేయాలి. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్థి వ్రతము అంటారు. సంకటహర చతుర్థి రోజున 1/2 మీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణ చేయాలి. మనసులోని కోరికను తలుచుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులలో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూటగట్టాలి. సంకటనాశన గణేశ స్తోత్రము, సంకటహర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణలు చేయాలి. శక్తానుసారము గరిక పూజను కానీ గణపతి హోమంను కానీ చేయించుకోవచ్చును. సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరుగు వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి. ఈ వ్రతం చేయడం వల్ల ధన ప్రాప్తి, పుత్ర ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, విద్యా ప్రాప్తి, అంతేకాకుండా చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా స్వనంద లోకానికి వెళ్తారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుందని ప్రతీతి. ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంకటనాశన గణేశ స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేని వారు కనీసం 4 సార్లు శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం పఠించడం ఉత్తమం. 2025 సంవత్సరంలో మాఘమాసంలో ఫిబ్రవరి 15వ తేదీన వచ్చి 16వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ క్రోధి నామ సంవత్సరము, మాఘమాసము, శిశిర ఋతువు, ఉత్తరాయణము. 15వ తేదీ ఫిబ్రవరి 2025 శనివారం రాత్రి 11:52 ప్రారంభమై 16వ తేదీ ఫిబ్రవరి 2025 ఆదివారం రాత్రి 12:23 చతుర్దశి తిథి ముగుస్తుంది. ఈ నెల నామం పేరు ద్విజప్రియ మహాగణపతి. పీఠం పేరు సామాన్య పీఠం. చంద్రోదయ సమయాలు: ముంబై రాత్రి 9:49, బెంగళూరు రాత్రి 9:28, హైదరాబాద్ రాత్రి 9:26, పూణే రాత్రి 9:46, అహ్మదాబాద్ రాత్రి 9:54, వడోదర రాత్రి 9:51, న్యూఢిల్లీ రాత్రి
9:38 ద్విజప్రియ సంకష్టహర చతుర్థి వ్రత కథ తెలుసుకుందాము. బ్రహ్మశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి అన్ని శాస్త్రాల్లో జ్ఞానం ఉంది. బ్రహ్మశర్మకు 7 కుమారులు, 7 కోడళ్ళు. కాలం గడిచే కొద్దీ బ్రహ్మశర్మ వృద్ధుడయ్యాడు. అతని పరిస్థితి మరింత దిగజారింది. అతని పరిస్థితి కారణంగా అతని 6 కోడళ్ళు అతన్ని ఒక్కొక్కరిగా తృణీకరించారు. కానీ 7వ చిన్న కోడలు తన మామగారికి పూర్తి భక్తితో సేవ చేయడం ప్రారంభించింది. బ్రహ్మశర్మ అపారమైన జ్ఞానం ఉన్న వ్యక్తి. తన చిన్న కోడలికి సంకష్టహర చతుర్థి ఉపవాసం గురించి చెప్పి ఉపవాసం ఉండమని ఉపదేశించాడు. ఆమె మామగారి ఆదేశం ప్రకారము చిన్న కోడలు ద్విజప్రియ సంకష్టహర చతుర్థి ఉపవాసాన్ని పూర్తి భక్తితో పాటించింది. ఆ ఉపవాసం ఫలితంగా అన్ని రకాల భౌతిక సుఖాలతో నిండిన సంతోషకరమైన జీవితాన్ని గడిపిన తర్వాత ఆమె చివరికి మోక్షాన్ని పొందింది. కాబట్టి గణేశుడు ప్రత్యేక ఆశీర్వాదాలను పొందడానికి ద్విజప్రియ సంకష్టహర చతుర్థి ఉపవాసాన్ని పాటించాలి.